సో బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరైంది. బీఆర్ఎస్ పార్టీలో కవితను ఒంటరి చేసి వదిలేశారు. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆ యొక్క అంశం తెరపైకి రావడము, జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత కవితకి స్థానం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. అందులో ఏమైనా నిజం ఉంది అనుకోవచ్చా? మనం బాగా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మనం చూసినాం, ఒక న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది గారే ఎలాంటి ఆరోపణలు లేకుండా నెలలు ఏ విధంగా జైలు ఉంచుతారు, ఒక్క రూపాయన పట్టుకుని రానేటువంటి ప్రశ్నించిన పరిస్థితి. అడ్వకేట్ అడగాల్సిన మాటలు జడ్జి అడిగిందంటే కూడా ఎంతవరకు ఆరోపణ జరిగింది, అది రాజకీయ ఆరోపణలా మరి నిజంగా కూడా తనకు మీరు చెప్తున్నట్టుగా జాగృతి పేరుతో మరి 2006 నుంచి ప్రత్యామ్నాయంగా పార్టీకి మరో పార్టీగా ధీటుగా ఏర్పడ్డందుకు మరి ప్రతిపక్షాలు కుట్రగా చేసిన కేసుగా ఆల్పించగలరు తప్ప తన వాస్తవాన్ని కూడా ఆరోపణలు అనేటివి రాజకీయంగా ప్రత్యేకంగా చేస్తూనే ఉంటుంది. దాంట్లో అది మనం భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎదుర్కొంటూ ఉంటాం, తప్పైతే కాదు. ఒకవేళ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత బీసీల పైన నిజంగానే ప్రేమ ఉంటే జాగృతికి బీసీని అధ్యక్షుని చేయొచ్చేమో. బీసీని ముందుగా చేసి తన యొక్క సంస్థకే బీసీని ఒకవేళ అధ్యక్షునిగా చేసేవో లేకపోతే అధ్యక్షురాలుగా ఒక బీసీని పెట్టినట్టు ఏది ఉంటే ఇంకా తన యొక్క చిత్తశుద్ధి అనేది బయట పెట్టడానికి అవకాశం ఉంటుందేమో కదా. ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోతుంది? అంటే కార్యాచరణ పూర్తి స్థాయి కూడా ఇప్పుడు జరగవలసినటువంటి మొదటి ఎజెండాగా జాగృతి కమిటీలు రద్దయిపోయినాయి. జాగృతి కార్యాచరణలో పూర్తి స్థాయిగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఏర్పాటు చేస్తుంది. దాంట్లో మీరు చెప్తున్న అవకాశం వచ్చినప్పుడు 100% బహుజనులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. జాగృతి సంస్థ అనేది కూడా వాస్తవానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన పార్టీ సంస్థగా ఉంది. అది ఒక బీసీలతో పాటు అందరూ ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలన్నప్పుడు మరి ఆనాడు పెద్ద మనసు ఒప్పందంతో ఏం మాట్లాడుకున్నాం, ఇమ్మీడియట్ విడిపోవచ్చు అనుకున్నాం. కానీ ఏమైంది, పార్లమెంట్లో చట్టబద్ధంగా రావాల్సిన రాజ్యాంగ సభ జరగవలసి వచ్చింది, బిల్లు పెట్టవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాలకు పోయి అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని కులాలను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి పడ్డది. అంటే మరి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి పడ్డది. కాబట్టి రేపు కూడా బీసీలు రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు, అన్ని వ్యక్తులతో మనం సంప్రదింపులు చేసుకొని ప్రేమ స్వభావంతో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జాగృతి సింగిల్గా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇది నడిపిస్తూ ఉందా, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీల సపోర్ట్ ఏమైనా కనబడతా ఉందా? ఎందుకంటే పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా ముందుకు పోవడం అనేది ఖచ్చితంగా జరగకపోవచ్చేమో. అసలు ఏంటి ఆ యూపీఎఫ్ మీరు పెట్టేటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడి వరకు ఈ యొక్క పూలే ఫ్రంట్ రన్ అవడానికి అవకాశం ఉంది? అసలు పూలే ఫ్రంట్ ఆవిర్భావం ఏంటంటే వాస్తవానికి కూడా మరి బీసీలకు, బహుజనులకు రాజ్యాధికారంగా సంఖ్యాపరంగా ఉన్నప్పుడు కూడా మరి మేమెంతో మనకంతే అటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి కవిత గారు మరి మీ రాజ్యాధికారం కోసం కొట్లాడండి, మేము ఉంటా, ఒక గౌరవంగా మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఆనాడు మరి యూపీఎఫ్ని ఆవిర్భావం జరిగింది. ఆ యూపీఎఫ్ని కూడా పూర్తి స్థాయి కూడా ఇప్పటి వరకు మీరు చెప్పవచ్చు కానీ ఒక 70 కులాలు కూడా 70 కుల సంఘ నాయకులతో ఆవిర్భావం ఏర్పడే సంస్థగా ఏర్పడింది. ఇవాళ వాస్తవానికి మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే కూనపులి కులం, పాముల కులం, మళ్ళీ ఏమంటారు మందుల కులం, ఇలాంటి కులాలు వాస్తవానికి కూడా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో అక్కడక్కడ కనిపించే కులాలు మరి సభా వేదికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, ఇలాంటి లైవ్ల ద్వారా మాట్లాడించే అవకాశం ఇచ్చిందంటే కూడా అది 100% మాలో ఉన్నట్టు కుల సంఘాలకు మరి మాకు రాజ్యాధికారం రాబోద్దేమో, నిజంగా కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడడం ద్వారా రాబోయే లక్ష్యం నెరవేరుతుందని చెప్పి కూడా మరి ఆ కుల సంఘాలు, ఆ కుల సంఘ నాయకులు కూడా ఒక ముక్త కంఠంతో మరి ఈరోజు మరి ఎక్కడ పిలిచినా, ఏ రోజు పిలిస్తే ఆ రోజు ఇట్లా పిలిస్తే 1000 మంది వచ్చే పరిస్థితికి వచ్చారు. బీసీ కులాలు మరి మేమందరం కూడా మరి కవిత గారి దీక్ష పరురాలనేది కూడా మరి కుల సంఘ నాయకులు కూడా ఆ పట్టుకుంటే విడవని దీక్ష ఉందని చెప్పి కూడా కేసీఆర్కి మించినటువంటి తనయురాలుగా ప్రజల్లో ఆమెను భావిస్తున్నారు. ఏదైతే అనుకుంటున్నాం మనం ఆనాడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే అంబేద్కర్ స్టాచ్యూని కూడా 48 గంటల పాటు దీక్షను చేసి మరి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినట్టు సమస్య మనం గుర్తించాలి. అదేవిధంగా మహిళా బిల్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె పట్టుదలకు నిదర్శనంగా ఇలా బీసీ కుల సంఘం అందరం కూడా ఐక్యతగా ముందుకు వచ్చింది తప్ప మరి మాకు కూడా అనిపిస్తుంది మనం చెప్పినట్టుగా మరి సావిత్రిబాయి పూలే రోజు జయంతి రోజు మరి మేము మీటింగ్ ఏర్పాటు చేసిన రోజే ప్రభుత్వంలో కదలిక రావడం. ఓకే, మరి అదేవిధంగా మరి వాస్తవంగా మరి మండలిలో బిల్లు పెట్టాలనే బిల్లుని కూడా ఆపేసే ప్రయత్నం ఉంటే కూడా అది బిల్లు కార్యాచరణ రావడం కూడా అది కవితమ్మ చేస్తున్నటువంటి మరి మాతో కలిసి పనిచేస్తున్న విజయంగా భావించాలి. మొన్న జరిగినటువంటి మండలి సమావేశాలలో ఒక దృశ్యం మనకు కనబడింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా బాయ్కాట్ చేసి వెళ్తూ ఉంటే కేవలం
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జాగృతి జాతీయ అధ్యక్షురాలైనటువంటి కవిత మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీకి కవితకి ఏమైనా సంబంధం లేదనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీని విభేదించి కవిత మాత్రమే అక్కడ కూర్చున్నారు అనుకోవచ్చా? అసలు ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సబ్బన్న వర్గాలకు, సబ్బన్న కులాలకు, సబ్బన్న వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా 50%, 60% ఉన్న జనాభా కోసం పనిచేస్తున్నది. అది పార్టీ లక్ష్యంగా భావించాలి. ఆనాడు జరుగుతున్నటువంటి మండలిలో మరి వాస్తవం మీరు చెప్పేది కూడా వాస్తవమే. మండలిలో మన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, మరి మండలి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్న నిర్ణయం కొద్దిగా ఇబ్బందిగా అయినప్పటికీ కూడా మన ఆనాడు సంవత్సరాల కాలం నుంచి 2 సంవత్సరాల కాలం నుంచి కూడా బీసీ ఉద్యమాన్ని ముందు నడుపుతూ సబ్బన్న కులాలను నాయకత్వంగా ముందు నడుపుతున్నటువంటి నాయకురాలని మాట్లాడించే అవకాశం ఉండేది. కానీ చర్చ జరగాలి మండలిలో. అసలు వాస్తవానికి బిల్లు ఎందుకు రావాలి, కులగణంలో ఎలాంటి లోపాలు జరిగినాయి అనేటువంటి చర్చ జరగాలి. చర్చ జరగకుండా మరి దాన్ని వాకౌట్ చేయడం అనేది కూడా మరి మంచిగా అనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా చర్చ కోసం ఆమె బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా ఆ రోజు మాకు అందరు కూడా మాకు గొప్ప అనిపించింది. మేము ఒక బీసీ బిడ్డగా తనతో తిరుగుతున్నందుకు అరే వాస్తవం కూడా మాకు 100% మాకు లక్ష్యం చేరే విధంగా మాకు పనిచేసే విధంగా ఉంది, అవసరం వస్తే దేనికైనా తెగిడిస్తుంది, మన కోసం కొట్లాడుతని చెప్పి మాకు కూడా అందరూ కూడా బీసీ సంఘాలుగా భావించిన ఆ రోజు కూడా. ఖచ్చితంగా ఆ రోజు బీసీలో కోసం చర్చ జరగాలి, బిల్లు పెట్టాలి, సమగ్రమైనటువంటి కులాల వారి లెక్కలు ఉండాలని చెప్పేసి కూడా నిక్కచ్చిగా ఆడినటువంటి మరి కవిత గారిని పరిస్థితి కనిపించింది. అసలు అంటే ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్లో జైలు నుంచి పోయి వచ్చిన తర్వాతనే ఇక్కడ అధికారం కోల్పోవడం, ఆ వెంటనే బీసీ ఉద్యమాన్ని చేతపట్టుకోవడం. అసలు బీసీ ఉద్యమం అనేది కవిత ఒక రాజకీయంగా మాత్రమే వాడుకుంటుంది. బీసీ ఉద్యమం పేరు మీద తన యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటుంది. బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు తనకు రెండో ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. ఇవన్నీ ప్రశ్నలు వినబడతా ఉన్నాయి కదా, వీటికేంటి? ఒకటి శ్రీనివాస్ గారిని చెప్తున్నానండి, 2023 ఆగస్టు మాసంలోనే ఆనాడు ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల పరంగా, సంఖ్యాపరంగా వాళ్ళకు రావాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. గంటాపదంగా ప్రెస్ మీట్ చెప్పిన పరిస్థితి ఆనాడే. లిక్కర్ కేసుకు ముందే మేము ఇలా నల్గొండ రౌండ్ టేబుల్ చేసినాం, వికారాబాద్లో చేసినాం, హైదరాబాద్లో చేసినాం, నిజామాబాద్లో, వరంగల్లో చేసినాం, కరీంనగర్లో సభలు చేసినాం. అంటే ఇవన్నీ కూడా అప్పటికి మేము చేసినాం. ఆ తర్వాత మార్చి మాసం నాటికే 8-9 రౌండ్ టేబుల్ జరిగినాయి. అప్పుడు ప్రజలకు మేము భాగస్వామ్యం వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. మీరు చెప్తున్నది వాస్తవాన్ని కూడా మీరు సమీక్షించుకోండి, అది రాంగ్ అండి. జైలుతో వచ్చిన జైలుకు ముందే పనిచేసింది, జైలుకు ముందు కాదు, ప్రభుత్వం ఉండగానే పనిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీసీల సీట్లు ఏమని కొట్లాడిన పరిస్థితి ఉంది. రాజ్యసభ కూడా 100% మరి బీసీలు రావడానికి కూడా కవిత పాత్ర కీలకంగా ఉన్న పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేసింది. 42% రిజర్వేషన్ అనేది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి అందుబాటులోకి రాకపోతే పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, మిగిలినటువంటి పార్టీలకు దమ్ముందా అన్నటువంటి సవాల్ చేసినటువంటి సందర్భం. మీ యొక్క యూపీఎఫ్ ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో, యునైటెడ్ పూలే ఫ్రంట్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మిగిలిన పార్టీల దగ్గరికి వెళ్ళి అడగడానికి ఏమన్నా అవకాశం కనబడుతుందో, అలాంటి ఆస్కారం ఏమన్నా తీసుకోబోతా ఉన్నారా? ఒకటి మాత్రం చాలా బాధేస్తుంది, బీసీ బిడ్డలుగా, బహుజన నాయకులుగా మాకు రాజ్యాధికారం వస్తుంది. 70 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మన నమ్మకం లేకుండే, చిత్తశుద్ధి మాత్రం మాకు లేదు ఆ పార్టీకి. ఎందుకు లేదని భయపడ్డాం కూడా. కానీ ఏదో చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం పట్టుకుని రోజు దేశంలో తిరుగుతున్నాడు, మాకు బీసీలకు ఏదో ఒలగవస్తా అనుకున్నాం. అది పేపర్ కూడా బుట్ట దాఖలైపోయింది. దూడం జీగమంటుండు, బర్రెన్ ధనం అంటుండు. ఎందుకు చెప్తున్నాం అంటే ఏదైతే కర్ణాటకలో మరి ఇదే విధంగా చేసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికారం రాని పరిస్థితి కనిపించింది. బీహార్లో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఆనాడు చెప్పినట్టు కామారెడ్డిలో మేము రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది, షెడ్యూల్ 9లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలం కూడా తీర్మానం చేసి నేను ప్రవేశపెడతా ఇది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి ఉంటే మేము వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, ఆయన వరకు ఆయన చేయగలుగుతాను అనుకుందాం. ఆయన ఏం చెప్పినాడు, మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా 23,600 చిల్లర ప్రజాప్రతినిధులని మేము చట్టబద్ధం కల్పిస్తా అని చెప్పినాడు. అంటే ఏం చెప్పినావు, ఓట్లు వేసుకోవడం చట్టం తెచ్చినా అన్నావు, రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇప్పుడేమంటున్నావు అంటే నేను 42% నా పార్టీకి వెళ్ళి ఇస్తా అంటే నీ పార్టీకి వెళ్ళి సీట్లు అన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీగా ఆదినాయకులుగా నీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ
అప్పుడే టికెట్లు ఇచ్చే ఉండే, అప్పుడే బీసీలు నీ పక్కన ఉండరు. 70 సంవత్సరాలు కావాలన్నా, 70 సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేసి ఇప్పుడు నీ పార్టీకి వెళ్ళి 42% ఇస్తా అంటే మాకు ఆలోచించడానికి మా బీసీ కులాలు మోసపోవాలన్నా, ఇంకా మేము మీ కాళ్ళకాడ పడి ఉన్న బానిసగా పనిచేయాలన్నా? మాకు అర్థం కావద్దా? ఇంకా బానిసగా పనిచేసే పరిస్థితి లేదు. బీసీలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే. కానీ మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా అంటే సమాజం ఎంత ఉందో బహుజనులు అంతమందికి సీట్లు కావాలని చెప్పి ఇస్తా అంటున్నాడు. మేమేమంటున్నావు 46% అన్నావు, 42 ఇస్తాను, 42 ఫస్ట్ 42 ఇవ్వడంలో కూడా నీ ఏదో కేవలం కూడా నేను మార్చాల్సిన అవసరం ఉంది, బీజేపీ ఆయన చేయలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి నేను బాగా గొప్ప అంటే నీ పార్టీకి చేయడం కోసం ఇన్ని సంవత్సరాలు పడతా? అది ప్రజలు మొత్తం గ్రహిస్తురండి. ప్రజలు కర్రు కాల్చి వాత పట్టే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి పాత పెడతారు బీసీలు బహుజనులు, రాసి పెట్టుకోండి ఇది.